ఎవరి అమ్మాయని అడిగా ఆనాడు తానే నా ప్రాణమ్మ. హాయ్ ఫ్రెండ్స్, సో విధంగా పేజ్ అనేది ఇలా టర్న్ అయ్యేలా ఇలా లిరిక్స్ అనేవి ఇన్షర్ట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షర్ట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన ఫోటో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలనుకున్న ఫొటోస్ అన్నింటినీ కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక కింద రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. తర్వాతకి ఇక్కడ క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ స్కేల్ ఇలా ఫుల్గా అప్లైలా సెట్ చేసుకొని ఇక్కడ డబుల్ టిక్స్ మీద ట్యాప్ చేసుకొని అప్లై టు ఆల్ మీద ట్యాప్ చేసుకుంటే ప్రతి ఒక్క ఫోటో కూడా మనకు ఫుల్ స్క్రీన్లో యాడ్ అవుతుంది. సో ఇలా యాడ్ చేసిన తర్వాతకి ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ పైన మనకు పిఐపి అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకొని నేను మీకు ఒక బ్లాక్ షాడో ఇమేజ్ లింక్ ఇస్తాను. దాన్ని ఇలా రివర్స్ చేసుకొని సో చూడండి నేను ఏ విధంగా అయితే జూమ్ చేస్తున్నానో సో ఆ విధంగా జూమ్ చేసుకొని ఇలా కిందైతే ఇలా లైట్గా షాడోని యాడ్ చేసుకోండి. సో ఈ షాడోని వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని మళ్ళీ పిఐపి అనే ఆప్షన్లోకి వచ్చేసి నేను మీకు ఒక లిరిక్స్కి బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ లింక్ ఇస్తాను. దీన్ని కూడా ఇలా లైట్గా జూమ్ చేసుకొని సో ఇలా కిందతో ఇలా సెట్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక దీన్ని కూడా వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని సో ఇప్పుడు మనం ఫస్ట్ లిరిక్స్ని క్రియేట్ చేసుకోవాలి. సాంగ్ని మనం తర్వాత అయితే యాడ్ చేద్దాం. సో ముందుగా మీరు లిరిక్స్ క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో మీరు క్రియేట్ చేయాలనుకున్న సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో నాకు ఇక్కడ ఎవరి అనేసి వస్తుంది. దాన్ని నేను టైప్ చేసుకున్నాక కలర్ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని నేను ఇక్కడ బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఫాంట్ ఆప్షన్లో చెక్కీ ర్యాబిట్ అనే ఫాంట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. దాని పక్కన మనకు 3 లైన్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఏ అన్న కాడ మనకు లెటర్స్ ఇంత స్పేసింగ్ కావాలనుకుంటే మీరు ఇచ్చేసుకోండి. నేను కనుక ఏమి ఇవ్వట్లేదు. లాస్ట్లో మనకి ఇక్కడ యానిమేషన్ అనే ఆప్షన్లో ఇక్కడ చూడండి, ఇందులో మీకు ఏ యానిమేషన్ కావాలంటే ఆ యానిమేషన్ అయితే ఇచ్చేసుకోండి. పైన యానిమేషన్ స్కేల్ కూడా ఫుల్గా ఇచ్చేసుకోండి. అవుట్ యానిమేషన్ వచ్చేసి నన్ను ఇచ్చేసుకోండి, ఏమి ఇవ్వకండి. అవుట్ యానిమేషన్ ఓన్లీ ఇన్ యానిమేషన్ మాత్రమే ఇచ్చేసుకొని ఇలా జూమ్ తక్కువ చేసుకొని ఇలా ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ ఉంది కదా దాని మీద ఇలా యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్నాక మనకు ఫస్ట్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ ఫస్ట్ ఫోటో వరకు కూడా ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకుని చూడండి మనకి ఇలా ఫస్ట్ లిరిక్ అయితే కనుక క్రియేట్ అయిపోయింది చూడండి. ఇలా సో మంచి కనిపించేలా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక దీన్నే కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్నాక దాన్ని ఇలా కింది జరుపుకోండి. ఇలా సో కింది జరుపుకున్నాక పైన పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుంది, నాకు ఫస్ట్ లిరిక్ ఏమో ఎవరి అనేసి వస్తుంది, సెకండ్ లిరిక్ అమ్మాయి అనేసి వస్తుంది. దాన్ని టైప్ చేసుకున్నాక కలర్ వచ్చేసి నేను రెడ్ కలర్ ఇచ్చేస్తున్నాను సెకండ్ లిరిక్కి. సో మీకు నచ్చిన కలర్ ఇచ్చేసుకోవచ్చు. కొద్దిగా టెక్స్ట్ కూడా కొద్దిగా లైట్గా జూమ్ చేస్తున్నాను. ఇక్కడ ఏ అక్కడ కొద్దిగా లెటర్స్ మధ్యలో ఏమైనా గ్యాప్ కావాలనుకుంటే లైట్గా గ్యాప్ కూడా ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎవరి అమ్మాయి అనేసి మనకు 2 లిరిక్స్ కూడా క్రియేట్ అయిపోయినాయి. సో మనకి ఇక్కడ సాంగ్లో ఎవరి అమ్మాయి అనేది సెకండ్ లిరిక్ కొంచెం లేట్గా వస్తుంది కదా, నేను అందుకే కొద్దిగా కట్ చేసుకున్నాను. ముందు కట్ చేసుకుంటే కొద్దిగా లేట్గా అయితే కనుక వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా క్రియేట్ చేసుకున్నాక సో నెక్స్ట్ మనకు థర్డ్ ఫోర్త్ లిరిక్స్ కావాలి కదా, ఇందులో ఫస్ట్ లిరిక్నే డూప్లికేట్ చేశాను, సెకండ్ లిరిక్నే డూప్లికేట్ చేసుకుని చూడండి థర్డ్ ఫోర్త్ లిరిక్స్గా క్రియేట్ అయిపోయినాయి. ఇందులో థర్డ్ లిరిక్ని క్లిక్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏమొస్తుంది అడిగా అనేసి వస్తుంది అని టైప్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మళ్ళీ ఫోర్త్ లిరిక్ ఉంది కదా, సో ఆ ఫోర్త్ లిరిక్ని కూడా క్లిక్ చేసుకొని అక్కడ పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో ఫోర్త్ లిరిక్ ఏమొస్తుంది అది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాతకి మనకు ఆ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఎగ్జాక్ట్గా లిరిక్ కూడా అక్కడే ఎండ్ అయ్యేవాళ్ళు చూడండి, అది జరుపుకుంటున్నాను. సో మనకు ఫోర్త్ లిరిక్ కొద్దిగా లేట్గానే వస్తుంది కదా సాంగ్లో, థర్డ్ లిరిక్ వచ్చిన తర్వాత అందుకే కొద్దిగా ముందు పాటు కొద్దిగా కట్ చేసుకున్నాను. సేమ్ ఇది విధంగా కట్ చూడండి, ఇక్కడ కొద్దిగా ఫోర్త్ లిరిక్ కొద్దిగా లేట్గా వస్తూ ఉంటుంది, ఈ విధంగానే రావాలన్నట్టు. సో తర్వాత మళ్ళీ సేమ్ ఇందులో మళ్ళీ సేమ్ వాటినే డూప్లికేట్ చేసుకున్నాను. సో డూప్లికేట్ చేసుకుంటే 5th 6th లిరిక్స్ అని క్రియేట్ అయిపోయినాయి. ఇందులో 5th లిరిక్ని క్లిక్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో 5th లిరిక్ ఏమొస్తుంది అది ఇక్కడ ఎంటర్ చేస్తే కనుక చూడండి ఆటోమేటిక్గా మనకు 5th లిరిక్ అయితే క్రియేట్ అయిపోయింది. సేమ్ 6th లిరిక్ కూడా క్లిక్ చేసుకొని ఎడిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు సాంగ్లో 6th లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఎంటర్ చేసుకోండి. ఇలా ఎంటర్ చేసుకొని మనకు ఆటోమేటిక్గా 6th లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. మనకు ఆ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో లిరిక్స్ కూడా అక్కడే ఎండ్ అవ్వాలి కదా. సో ఇందులో 6th లిరిక్ని కొద్దిగా జరుపుకోండి.
సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు లాస్ట్ వరకు ఇలా అన్ని లిరిక్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి ప్రతి ఫోటో మీద. ఇలా క్రియేట్ చేసుకున్నాక పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకోండి ఇంతవరకు వీడియోని. ఇలా సేవ్ చేసుకున్నాక ఇలా బ్యాక్ వచ్చేసుకొని సో ఈ వీడియో మీరు డ్రాఫ్ట్లో పెట్టుకోండి. ఇలా టోటల్గా బ్యాక్ వచ్చేసుకొని డ్రాఫ్ట్లో పెట్టుకోండి. తర్వాత మళ్ళీ వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనం సేవ్ చేసుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మనం ఎందుకు క్రియేట్ చేసిన లిరిక్స్ సాంగ్ ఉంది కదా దాన్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ వీడియో ఉంటే వీడియో నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఇందాక లిరిక్స్ క్రియేట్ చేసిన సాంగ్ని యాడ్ చేసిన తర్వాతకి సో ఇప్పుడు మనకు ఆ ఫస్ట్ ఫోటో మనకి ఎక్కడ చేంజ్ అవుతుంది. సో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని పైన మనకు చూడండి ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అది స్ప్లిట్ మీద ట్యాప్ చేసుకుంటే ఇలా మధ్యలో కట్ అయిపోతుంది చూడండి ఇక్కడ. సేమ్ అదే విధంగా సో నెక్స్ట్ మనకు ఆ సెకండ్ ఫోటో ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడైతే ఎండ్ అవుతుంది సో చూడండి అక్కడ ఎగ్జాక్ట్గా ఎండ్ అయ్యే కాడ ఇలా వైట్ నుంచి చేసుకోండి. ఎగ్జాక్ట్గా ఎండ్ అయ్యే కాడ వైట్ నుంచి చేసుకొని మళ్ళీ స్ప్లిట్ మీద ట్యాప్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకు థర్డ్ ఫోటో ఎక్కడ ఎండ్ అవుతుంది. సో థర్డ్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో మళ్ళీ అక్కడ వైట్ నుంచి చేసుకొని మళ్ళీ స్ప్లిట్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా మనకు ఫొటోస్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ ఇలా స్ప్లిట్ చేసుకోవాలి. సో స్ప్లిట్ చేసుకున్నాక ఫస్ట్ ఫోటోకి సెకండ్ ఫోటోకి మధ్యలో అక్కడ వైట్ కలర్ ట్రాన్సిషన్ బటన్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోల్డ్ అనే ఆప్షన్లో చూడండి ఇక్కడ ఇలా ఫోల్డింగ్ యానిమేషన్స్ ఉన్నాయి చూడండి ట్రాన్సిషన్స్. సో అందులో మీకు నచ్చిన ఫోల్డింగ్ ట్రాన్సిషన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ సెకండ్ థర్డ్ ఫోటో మధ్య కూడా ట్రాన్సిషన్ బటన్ని క్లిక్ చేసుకొని మీకు నచ్చిన ఫోల్డింగ్ ట్రాన్సిషన్ని సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా ఒక్కొక్క ఫోటో మధ్యలో ఉన్న ట్రాన్సిషన్ బటన్ని క్లిక్ చేసుకొని మీకు నచ్చిన ఫోల్డింగ్ ట్రాన్సిషన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా ప్రతి ఒక్క ఫోటోకి కూడా మీరు ఇలా ట్రాన్సిషన్స్ అయితే కనుక యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఫోల్డింగ్ ఫోటో మధ్యలో ప్రతిదానికి కూడా ఇలా యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక సో ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో మనకు ఇక్కడ నాకు థర్డ్ లిరిక్ వస్తుంది. సో అప్పుడు మనకు ఫోల్డ్ అవ్వాలి కదా అక్కడ. సో అందుకే ఫస్ట్ వీడియో క్లిప్ని క్లిక్ చేసుకొని ఇలా ఎక్కడైతే మనకు థర్డ్ లిరిక్ వస్తుందో ఆ థర్డ్ లిరిక్ వచ్చే వరకు ఇలా కట్ చేసుకొని చూడండి మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ రాగానే ఎమ్మటి ఇలా ఫోల్డ్ అయిపోద్ది. చూడండి ఇలా సాంగ్లో థర్డ్ లిరిక్ రాగానే ఇలా ఫోల్డ్ అయిపోయి థర్డ్ లిరిక్ వస్తుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ థర్డ్ లిరిక్ అయిపోయింది. సో థర్డ్ ఫోర్త్ లిరిక్స్ వస్తున్నాయి. సో కొద్దిగా ఓకే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ వచ్చినప్పుడు ఇలా ఫోల్డ్ అవ్వాలి. సో ఇలా ఫోల్డ్ అయ్యి మనకు థర్డ్ ఫోర్త్ లిరిక్స్ వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ మనకు ఫిఫ్త్ లిరిక్ రావాలి కదా. మరి ఈ థర్డ్ ఫోర్త్ లిరిక్స్ మనకి ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో ఆడికి ఇలా కట్ చేసుకొని చూడండి మనకి ఇలా ఫోల్డ్ అయిపోయి నెక్స్ట్ ఫిఫ్త్ సిక్స్త్ లిరిక్స్ అయితే కనుక వస్తూ ఉంటాయి. సేమ్ నెక్స్ట్ మళ్ళీ ఫిఫ్త్ సిక్స్త్ లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ ఇలా కట్ చేసుకొని ఎగ్జాక్ట్గా సాంగ్లో మనకు సెవెంత్ లిరిక్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు లిరిక్ వచ్చేలా ఇలా కట్ చేస్తూ ఉండాలి. సో ఎగ్జాక్ట్గా సాంగ్కు తగ్గట్టుగా మనం ఆ యొక్క క్లిప్ని మనం కట్ చేసుకొని మనకు ఎగ్జాక్ట్గా సాంగ్లో ఆ లిరిక్ వచ్చినప్పుడు ఫోల్డ్ అయ్యేలా సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా మనకు సాంగ్లో ఆ లిరిక్ వచ్చినప్పుడు ఇలా ఫోల్డ్ అయ్యి ఆ లిరిక్ కనపడాలి. సో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలా అన్ని కూడా నేనైతే మొత్తం కూడా ఇలా అడ్జస్ట్ అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో ప్రతి ఒక్క క్లిప్ను క్లిక్ చేసుకుంటూ ఇలా అన్ని కూడా నేనైతే అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు చూడండి. సో సాంగ్ని ప్లే చేస్తూ ఎగ్జాక్ట్గా సాంగ్కు తగ్గట్టుగా వస్తున్నాయా రావట్లా చెక్ చేసుకోండి. సో ఎగ్జాక్ట్గా వచ్చిన తర్వాతకి మీరు వీడియోని డైరెక్ట్గా సేవ్ చేసుకోవడమే. సో పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకుంటే వీడియో గ్యాలరీకి సేవ్ అవుతుంది.